ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 మిథున్ రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? మరి ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? 2026 సంవత్సరం జూలై మాస ఫలితాల్లో భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో తెలియజేసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని తెలియజేసుకొని తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. మిథునము అంటే కలయిక అని అర్థం. కలయిక అంటే కమ్యూనికేషన్ అని అర్థం. జాలీగా తిరగడము. ఎన్ని బాధలున్నా వీళ్ళు ఆ బాధలు ఒక పక్క ఉంటే కూడా ఇంకో పక్క జాలీగా ఆలోచిస్తూ ఉంటారు. తీవ్రమైన కష్టాలు ఉంటే కూడా మనసులో ఒక విధమైనటువంటి ఆహ్లాదకరమైన ఆలోచనలు వచ్చేవాళ్ళకి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మూడవ స్థానం అంటే తిరగడమును అర్థం. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి, దూర ప్రయాణాలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్రయాణాలు డొమెస్టిక్ ట్రావెల్స్ అంతా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అదే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఇట్లా ఇప్పుడు టెలికమ్యూనికేషన్ అంటారు కదా. ఇప్పుడు ఇంతకుముందు టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఎస్టీడీ బూతులు పెట్టేవాళ్ళు. ఒక ఎస్టీడీ బూత్ ఉందంటే ఆటోమేటిక్గా అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. అల్లుడికి 2-3 ఎస్టీడీ బూతులు ఉన్నాయి, డే అండ్ నైట్ మాట్లాడుతూ ఉంటారని. అది మిథున రాశి కలయిక, ఐఎస్టీ కాల్స్, ఒకరితో ఒకరిని కలపడం అనేది మిథున రాశి. అదేవిధంగా ప్రపంచం అంతా ఇప్పుడు 24/7 కమ్యూనికేషన్లో ఉంటుంది. ఏదో ఒక దాంతో కమ్యూనికేషన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీతో కమ్యూనికేట్ అవుతున్నా. ఈ కెమెరా షూటింగ్ చేస్తుంది, అది మనతో కమ్యూనికేట్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియో మనం వెళ్తాము, ప్రపంచాన్ని కమ్యూనికేట్ చూస్తారు. ఇట్లా ప్రపంచం అంతా ప్రతి సెకండ్ కమ్యూనికేషన్లో ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ తెలియజేసేది, ఈ కమ్యూనికేషన్లోనే ఏదైనా ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువు కానీ, ఆలోచన కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ. వివాహం కూడా కమ్యూనికేషనే కదా. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడం వల్ల వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అందుకే ఇది మిథునము అంటే కలయిక అని అర్థం. మిథునం అంటే ఇక్కడ శివపార్వతులు ఉంటారు, లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుని నిలుచుకో ఉంటారు చిన్నపిల్లలు. ఇంతకుముందు దీన్ని ఇంగ్లీష్లో జెమిని అంటారు. ఈ రాశిని జెమిని టీవీ ఉంది. 2 పిల్లలు ఇలా పీకలతో వచ్చేదన్నమాట. అది జెమిని అంటే అదే మీనింగ్. స్త్రీ పురుషుల కలయిక అని అర్థం. అంటే స్త్రీ తత్వము, పురుష తత్వము, స్త్రీ పురుషులు కాకపోయినా కానీ తత్వం కలయిక అనేది అనమాట. అంటే ప్రపంచం అంతా మిథున రాశిలో ఉందని అర్థం. మిథున రాశి లేకపోతే ఎక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఫారెన్ పోవాలి, వీసా పాస్పోర్ట్ పోవాలి, అదొక మిథున రాశి. చిన్న చిన్న ప్రయాణాలు చెప్పాను కదా, పాస్పోర్ట్ ఆఫీస్ వరకు పోయేవాళ్ళు కదా. సో నాకు బజార్ల వరకు పని ఉంది, నేను టిఫిన్ తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇవంతా కూడా మిథున రాశి. అంటే మనం ఇక్కడ రాశి కారకత్వాలు, రాశి యొక్క ప్రత్యేకతలు ఇలా చెప్తూ ఉండడం వల్ల గతంలో మన వీడియోలకు, ఇంకా ఇప్పుడు ఇస్తున్న వీడియోలకు, ఇంకా అయిపోయే వీడియోలు అన్నింటినీ కూడా చూస్తూ ఉంటే మన మాస ఫలితాలు మనం ఇస్తున్న ప్రత్యేక విషయాల కోసం మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం మాస ఫలితం అనేటువంటి ఒక అవకాశంతో జ్యోతిష్ శాస్త్రంలో కొంత నాలెడ్జ్ను కూడా మనము లైఫ్ టైం ఫిక్స్డ్ నాలెడ్జ్ని ఇస్తున్నాం. దాని వెనక ఇలా ఉంటుంది విశ్లేషణ, అనాలిసిస్ ఇస్తున్నాం. ఇది మంచిది, అందరూ కూడా తెలుసుకుంటారు, ఆసక్తిగా చూస్తారు. కాబట్టి అందుకే ప్రారంభంలో ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఇంకా మిథున రాశి అంటేనే మనకు గ్రీన్ కలర్ తెలియజేస్తుంది. హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు స్త్రీతత్వము పురుషత్వం కలయికలో ఉంటారు. అంటే వాళ్ళకి అటువంటి లక్షణాలు ఉంటాయి, పురుష లక్షణాలు ఉంటాయి, స్త్రీ లక్షణాలు ఉంటాయి. ఈ స్త్రీ పురుషుల కలయిక ఇది అన్నాం. అంటే ఇక్కడ మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు. భగవంతుడు ప్రకృతి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్థితి అది. ఇది మిథున రాశి యొక్క ప్రత్యేకత. ఎప్పుడైనా మిథున రాశిలో దుస్థ గ్రహాలు ఉన్నప్పుడు హిజ్రాలకు ఏదన్నా గ్రీన్ కలర్ డ్రెస్సులు కానీ, శారీ కానీ, కట్షిప్ కానీ తీసివ్వడం మంచిది. లేదా పిస్తా డ్రింక్ ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, బాదం పిస్తా డ్రింక్స్ అంటారు కదా, అటువంటి కూల్ డ్రింక్స్ కానీ, లేదా వెజిటబుల్ రైస్, బెండకాయ రైస్, దొండకాయ రైస్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, కూరాకుతో చేసినట్టు, ఇటువంటివి కానీ ఇవ్వచ్చు. అప్పుడు ఆ రాశి యొక్క కారకత్వం అది తీసుకుని వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. తీసుకుంటే వాళ్ళు దాన్ని కమ్యూనికేట్ రిసీవ్ చేసుకుంటారు, పరిహారం అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాస ఫలితాలకు వెళ్తాం. మాస ఫలితాలకు అయితే రాష్ట్రాధిపతి రాశిలో ఉన్నాడు బుధుడు. అంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు అర్థం. ఏం చెప్పాను, జాలీగా ఉండే రాశి అని చెప్పాను కదా. వీళ్ళు బుధుడే ఎక్కున్నాడు, మళ్ళీ రాశికి అధిపతి బుధుడే. బాగా జాలీగా ఆలోచిస్తూ ఉంటారు.
ఎప్పుడు ఏ పని చేయాలో అంత క్లారిటీ ఉంటుంది. ఉంటుంది. సమస్యలు ఉంటే కూడా దాన్ని ఒక పక్క పెడతారు, దీన్ని ఒక పక్క ఆలోచిస్తూ ఉంటారు. అంటే దుస్వభావ రాశి ఈ రాశి. దుస్వభావ రాశి అంటే అన్ని స్వభావాలు ఉంటాయి. అంటే ఏ సందర్భానికి ఎలా నిర్ణయం తీసుకోవాలో అలా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళకు. సమయానికి తగినట్టు మాట్లాడుట సమయోచితం అని త్యాగరాజ కీర్తన కూడా ఉంది. సమయానికి తగు నేను పాట పడేస్తాడు, ఎప్పుడో పడేస్తాడు. వాళ్ళే తెలివైన వాళ్ళు. బుధుడు అంటేనే తెలివైన వాడు, ఇంటెలిజెన్స్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు బుధుడు మంచి పొజిషన్ ఉన్నాడు. కుజుడు వ్యయంలోకి వచ్చాడు. వీళ్ళకి బెడ్రూమ్లో గొడవలు వచ్చడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలకు ఫైటింగ్ ప్లానెట్ బెడ్రూమ్లోకి వచ్చిందని అర్థం. జన్మంలో రవి ఉన్నాడు. జన్మంలో రవి 17వ తారీఖు వరకు ఉన్నాడు. 17వ తారీఖు తర్వాత ద్వితీయంలోకి వస్తాడు. తృతీయాధిపతి ద్వితీయంలోకి వచ్చాడు, తృతీయానికి వ్యయంలోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ వచ్చాడు గురువుతో కలవడం వల్ల గురువుతో కంబస్ట్ అయినప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా ఏదన్నా వీళ్ళు తెలిసి తెలియకుండా వేస్ట్ ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంది. లేదని ఏదన్నా అరే తెలియకుండా నేను మిస్టేక్ చేశాను, పోయింది నాకు డబ్బు, 10,000 పోయింది అంటారు చూడండి. ఈ కంబస్ట్ అయినప్పుడు జరుగుతుంది. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్తే రవి యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైనా రవి గ్రహాన్ని యాక్టివేట్ చేయాలి, సూర్య నమస్కారం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేరుగా శివాలయంలో పోయి 24 నిమిషాలు కూర్చుంటే చాలు, సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. చాలామంది సూర్య నమస్కారాలు చేయాలని సూర్య నమస్కారాలు చేస్తుంటారు, ఆడేం వర్కౌట్ అవ్వదు. కానీ నేను 10 సంవత్సరాలుగా సూర్య నమస్కారాలు చేస్తూ అంటుంటారు. ఎన్ని సమస్యలు తీరినాయంటే చెప్పలేరు. శివాలయానికి వెళ్ళిన 10 సంవత్సరాలుగా సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. ఇది కాబట్టి ఈ శివాలయానికి వెళ్ళడం వలన రవి యొక్క వ్యతిరేకత పోతుంది. విద్యార్థుల పరిస్థితి గురుగారు జాలీగా ఉంటారని చెప్పాను కదా, మీరు రాసి వాళ్ళు ఇంక విద్యార్థులు లేకుంటే వాళ్ళు జాలీగా ఉండే వయసే అది. బాధలు ఉంటే కూడా దాన్ని ఒక పక్కన పెట్టేసి వీళ్ళు జాలీగా ఆలోచిస్తారని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, నేను హిజ్రాలను అనేటువంటి వాళ్ళని సూచించాను. వాళ్ళు ఎంత జాలీగా ఉంటారు అసలు, ఏ రోజుకి ఆ రోజు జాలీగా ఉండే వాళ్ళే. మిథున రాశి యొక్క తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అంటే మిథున రాశిని సూచించడం స్త్రీ పురుష తత్వం కలిసినటువంటి జన్మ వాళ్ళది. వాళ్ళకి అది అదృష్టం అని చెప్పచ్చు. మనం ఎవరిని ఇక్కడ తక్కువ చేయకూడదు. వాళ్ళని కాబట్టి నీకు సేవ చేయమని చెప్తున్నాను నేను. వాళ్ళు ఓని ఏడుస్తూ శోకించినట్టు పెద్దగా ఎప్పుడు కనిపించదు, జాలీగానే ఉంటారు వాళ్ళు. నేను చూసినంత అంత ఎక్కడైనా సరే వాళ్ళు మిథున రాశితో కాబట్టి వాళ్ళు చూస్తున్న మిథున రాశి పోతుందని అర్థం. అప్పుడు విద్యార్థులు బాగుంది, చక్కగా ఉంది. బుధుడు విద్యకు అధిపతి, బుధుడు రాశిలో ఉన్నాడు కాబట్టి బుర్ర బాగా పనిచేస్తుంది, చెప్పిన పాటలు అర్థమైపోతాయి. వీళ్ళు టీచర్ నోట్లో క్వశ్చన్ వచ్చే కంప్లీట్ కాకనే ఆన్సర్ చెప్తూ ఉంటారు ఇలా. కాబట్టి ఇంకా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఏమున్నాయి, కుజుడైన తర్వాత అక్కడ పోయేక్కడికి ఏదో ఒక అది ఎందుకు ఇది ఎందుకు లెక్క అడుగుతుంది భార్య. అది ఇప్పుడు అవసరం, మళ్ళీ రేపు మాడుకుందాం అంటాను. నువ్వు రేపు తెల్లటి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు, మళ్ళీ నేను అడిగేది నాకు టైం దొరకదు, ఇప్పుడు దొరికినా ఉంటుంది. అట్లా వస్తాయి గొడవలు. అది కొంచెం చూసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఎరుపు రంగు ఆహారం దానం చేయాలి. ఎరుపు రంగు ఆహారం అంటే ఏమి, టమాటా రైస్. శుక్రవారం రోజు కుజహోరలో. శుక్రవారం ఎందుకు, వృషభ రాశి శుక్రుడిది, ఇది 12వ రాశి. కుజహోరలు ఎందుకు, కుజుడు ఎక్కడున్నాడు కాబట్టి. ఎరుపు రైస్ ఎందుకు, వీళ్లకు అష్టమ రాశి అయినటువంటి మకర రాశిలో ధనిష్ట నక్షత్రం ఉంది. ధనిష్ట నక్షత్రం అంటే టమాటో, అది రెడ్గా ఉంటుంది. దాని నక్షత్రానికి అధిపతి కుజుడు వ్యయంలో ఉన్నాడు. అష్టమ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాధిపతి వ్యయంలోకి వచ్చాడు. అది పడుకొని నిద్రపోయేటువంటి స్థానము. లేదు ఒక రెడ్ కలర్ రిబ్బన్ తీసుకుని శుక్రవారం రోజు కుజహోరలో ముక్కలు కత్తిరించేసి నీళ్ళలో కలిపేయచ్చు. లేదు కుంకుమ కొద్ది ఒక హాఫ్ బకెట్ వాటర్ తీసుకుని కలిపేసి ఇక్కడ చెట్టుకు పోసేయచ్చు. లేదు బీట్రూట్ రైస్ దానం చేయొచ్చు. పామోగ్రానైట్ జ్యూస్ తీసి దానం చేయొచ్చు. రెడ్ బనానాస్ ఉంటాయి, వాటర్ మెలన్ ఉంటుంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, చెర్రీస్ ఉంటాయి. ఇవన్నీ రెడ్ కలర్ ఫుడ్డే. స్ట్రైట్గా కూడా టమాటో రైస్, ఇవన్నీ రెడ్ రిలేటెడ్ ఫుడ్. ఇవి ఏదైనా కూడా నైవేద్యంగా ఆలయంలో పెట్టి పంచడం వల్ల ప్రతి ఒక్కరు ఇష్టంగా తీసుకుంటారు. దేవుడు ప్రసాదంగా తీసుకుంటారు. ఆలయం కాకుండా ఎక్కడ ఇస్తే అసలు ఇక్కడ ఎందుకు ఇస్తాం అనుకుంటారు. ఆలయంలో చేయడం వల్ల అక్కడ బ్రీతింగ్ వేరు, థాట్ లెవెల్స్ వేరు. అది కుజుడు తీవ్ర గ్రహము. ఈ రాశికి షష్టాధిపతి లాభాధిపతి, అంటే శత్రు రోగనాలకు అధిపతి వచ్చి వ్యయంలోకి వచ్చినాడు. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇది చేసుకుంటే చాలు. తర్వాత వచ్చి ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నాడు. అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. అది మంచిది కాదు. గురువు ద్వితీయంలో ఉంటూ రాశిని చూస్తాడు దశమ స్థానాన్ని. ఆ దశమ స్థానం శని దోషం పోయింది. గురువు ద్వితీయంలోకి రావడం వల్ల కొంచెం మనీ అనేది జనరేట్ అయ్యే టైం స్టార్ట్ అయింది. ద్వితీయంలో గురువు మంచోడు.
మూడో ఇంట్లో శుక్రుడు రాహు ఉన్నారు. మూడో ఇంట్లో శుక్ర రాహువుని మళ్ళీ కుజుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ శుక్ర రాహువులు కూడా పరిహారం చేసుకోవడం మంచిది. శుక్ర రాహువులు పరిహారం చేయాలంటే ఏం చేయాలి? ఖడ్గమాల స్తోత్రత్వం చదువుకోవడం మంచిది. శుక్రవారం రోజు ఖడ్గమాల చదువుకోవడం మంచిది. అదేవిధంగా మీకు గణపతి ఆరాధన చాలా ఇంపార్టెంట్. వినాయకుడి యొక్క ఆరాధన. విఘ్నేశ్వర ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? ఉలవలతో చేసినటువంటి నైవేద్యాన్ని వినాయకుడి ముందు నైవేద్యంగా పెట్టి సమర్పించి, చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా, పెట్టి ఇస్తుంటే హ్యాపీగా తింటారు. అప్పుడు కేతు యాక్టివేట్ అయిపోతాడు. అంటే వ్యతిరేకంగా మారడు, అనుకూలంగా మారుతాడు. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. గ్రహస్థితి మనంతా కూడా స్థానాల రీత్యా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 9వ స్థానంలో రాహు ఉన్నాడు. 9లో రాహు ఉంటే ఏమంటే తండ్రి లేని వాళ్ళకి మంచిది, తండ్రి ఉన్న వాళ్ళకు తండ్రికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు 9లో రాహు తండ్రిని ఇబ్బంది పెడతాడు, పితృస్థానం కాబట్టి. ఒకవేళ తండ్రి లేని వాళ్ళైతే మంచిది, లేదు తండ్రి ఉన్న వాళ్ళైనా కానీ తండ్రికి దూరంగా వెళ్ళడం మంచిది. ఉద్యోగరీత్యానో, చదువుల రీత్యానో, వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళడము, దూర ప్రాంతాలకు వెళ్ళడం మంచిది. ఇది సూచిస్తుంది. ఓవరాల్ గా జూలై నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.